జాన్ అవుతాడు డాన్. ఇక మోటు పొతుల పని టంకటమాటా. వచ్చింది ఒక ఆలోచన, చేయిస్తాను వాళ్ళకి భజన. మోటు పొతులు అడ్డు తొలగించడానికి దొరికింది మనకు ఒక దారి. భలే బాస్ భలే భలే కవిత చెప్పాడు. ఏమంటావు నెంబర్ 2? కవితల సంగతి పక్కన పెట్టండి, దీన్ని ఒకసారి చూడండి. ఈ స్ప్రే మహత్యం ఎటువంటిదంటే, దీన్ని ఎవరి మీదైనా స్ప్రే చేసామంటే ఆ వాసనకి పెద్ద పెద్ద గబ్బిలాలు వచ్చి వాళ్ళని పట్టుకుని ఎగిరిపోతాయి. అది వింత. బాస్ బాస్ ఎప్పుడు చూసినా మీ ప్లాన్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు మోటు పొత్తులే గెలుస్తూ ఉంటారు. ఈసారి వాళ్ళు గెలవలేరు. ఈ స్ప్రే మాత్రం నన్ను మోసం చెయ్యదు. ఈసారి వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు. బాస్ బాస్ ఈ స్ప్రేని ఎలా స్ప్రే చేయాలి? ఇలాగివ్వండి, నేను ఒకసారి స్ప్రే చేసి చూస్తాను. అరే ఏం చేస్తున్నావు? నా స్ప్రే నా మీదే ప్రయోగిస్తున్నావా? ఈ స్ప్రే వాసనకి గబ్బిలాల మూక వచ్చేసి ఇప్పుడు నన్ను తీసుకుపోయి నన్ను చంపుకు తినేస్తాయి. కాపాడండి, ఎవరైనా ఈ అమాయక జీవిని కాపాడండి. ఇలా చూడు బాబు, నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకేమైనా ఒక దుడ్డు కర్ర ఇవ్వగలరా? ఎదుగో తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను బిక్కారు అనుకున్నారా? ఈ జాన్ దాన్ని మీరు బిక్కారు అనుకుంటారా? మిమ్మల్ని చూడండి ఏం చేస్తారో. పచ్చడి చేస్తాను. నేను బికారిలా ఎప్పుడు మారిపోయాను బా. ఇది ఒక బాధాకరమైన కథ. మీ వల్లే నేను వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయాను. ఎంతో కష్టం మీద ఆ గబ్బిలాల కాళ్ల మధ్య నుంచి భూమి మీద పడ్డాను. పడ్డవాడిని అక్కడో ఇక్కడో కాకుండా ఎంతో దూరంలో ఉన్న అడవిలో పడ్డాను. మీ వల్ల నేను పడరాని పాటలు పడ్డాను. బాయ్ బాయ్ మోటు పతులు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ జాన్. భలే ఎంత మంచి పర్ఫ్యూము. అరే మోటు, ఇదేమిటి ఇన్ని బ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటంతట అవి రాలేదు, నేనే వాటిని పిలిచాను. ఇప్పుడు ఈ గబ్బిలాలు మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడో దూరంగా పడేస్తాయి. ఇక మీరు అక్కడి నుంచి తిరిగి రావడం అసాధ్యం. మోటు పరిగెత్తు, ఈ జాన్ మనల్ని ఇరికించేసేలా ఉన్నాడు. అరే పతులు, ఈ గబ్బిలాలు మన వెంట ఎందుకు పడుతున్నాయి? అసలు మనం వీటిని ఏం చేసామని? అరే జాన్ మన మీద ఒక పెర్ఫ్యూమ్ ని స్ప్రే చేశాడు కదా, అందులోనే అంతా ఉంది. పద, ఆ వాసనకి ఇవి మన వెంట పడుతున్నాయి. పద తాకుందాం. వెళ్ళిపోయాయి పతులు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి ఇటువైపు వెళ్దాం. పద. అరే పతులు, ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి. అరే ఆ జాన్ మనని ఎంత దూరం పరిగెత్తించాడు. దీనికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. పద డాక్టరు జట్కా దగ్గరికి వెళ్దాం. పెద్దన్నయ్య, ఆ జాన్ మా మీద ఒక స్ప్రే చల్లాడు. ఆ స్ప్రే చల్లిన వెంటనే మా వెంట గబ్బిలాలు పడ్డాయి. అవి మమ్మల్ని ఊరంతా పరిగెత్తించాయి. లగైతు, గబ్బిలాలను తరివేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈసారి గబ్బిలాలు దగ్గరకు వస్తే వాటికి అర్థం చూపించండి. అవే వెనక్కి తిరిగి పారిపోతాయి. అవగో వస్తున్నాయి, గబ్బిలాలు వస్తున్నాయి. అలా చూడండి. అద్దం మీద ఎండపడేలా పెట్టండి. అరే అంతా తారుమారైంది. అవి మన వైపే వచ్చేస్తున్నాయి. మనల్ని ముంచేశాడు. పరిగెత్తు త్వరగా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. గబ్బిలాలకు ఎండపడేలా చూపిస్తే అవి వెనక్కి తిరిగి పారిపోతాయని పుస్తకంలో రాసింది.
ఇప్పుడు ఈ పురిపురి నగరం అంతా ఎక్కడా వదలకుండా స్ప్రే జల్లుతాను. అరే బాస్, పురిపురి నగరం మొత్తం స్ప్రే కొడితే ఏమవుతుందో చెప్పండి. అరే తెలివి లేని సుంట, ఈ స్ప్రే వాసనకి అన్ని గబ్బిలాలు వచ్చేస్తాయి. అప్పుడు ప్రజలు పురిపురి నగరం వదిలి పారిపోతారు. అప్పుడు మనం మెల్లగా చల్లగా పురిపురి నగరం అంతా దోచుకోవచ్చు. పదండి, గబ్బిలాలు వచ్చేస్తున్నాయి, గబ్బిలాలు వచ్చేస్తున్నాయి. మీరు మీ స్థలాలు వదిలి పారిపోండి. ఒకవేళ అలా పారిపోకపోతే ఈ స్ప్రేని మీ మీద నేను జల్లుతాను. అప్పుడు ఆ గబ్బిలాలు వచ్చి మోటు పతులను తిన్నట్టు మిమ్మల్ని కూడా తినేస్తాయి. పారిపోండి, పారిపోండి, అవి వచ్చేస్తున్నాయి. అమ్మా, మా ఊళ్ళోకి ఈ బ్యాట్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడే వెళ్లి నేను ఆ బ్యాట్స్ ని అరెస్ట్ చేస్తాను. అయ్యమ్మా, ఇంత పెద్ద పెద్ద బ్యాట్స్ ని నేను ఎప్పుడు చూడలేదు. నన్ను కాపాడండి. చింగం గారు బ్యాట్. నాకు తెలుసు అవి బ్యాట్స్ అని, చాలా పెద్ద పెద్ద బ్యాట్స్. చింగం గారు చూసుకోండి. ఎక్కడ? నువ్వు ఎందుకలా చూపిస్తున్నావు? ఏదో బ్యాట్ నా వెనకాలే ఉన్నట్టుగా. అయ్యమ్మా, కాపాడండి. అన్నలారా, తమ్ముళ్ళారా, ఈ రోజు రాత్రికి మీ అందరి సామాన్లు తీసుకుని ఈ అడవిలో తలదాచుకోండి. ఏమంటారు? సరేనా? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు ఈ నగరం అంతా మనస్వంతం, పూర్తిగా మనస్వంతం. ఇప్పుడు ప్రశాంతంగా దోచుకోండి, పూచిక పుల్ల కూడా విడిచిపెట్టద్దు. ఎందుకు ఇలా జరిగింది? ఏమిటి? ఇక్కడ ఒక్క విలువైన సామాను కూడా లేదు. బ్యాంకుల్లో రూపాయలు లేవు, జ్యువెలరీ షాపుల్లో బంగారం నగలు లేవు, ఇళ్లలో సామాన్లు కూడా లేవు. ఇప్పుడు నేను ఏం దోచుకోవాలి? బాస్ బాస్, మనం పురిపురి నగరంలో దోచుకోవడానికి ఏమీ లేవు బాస్, ఏమీ లేవు, ఏమీ లేవు. పద. అరే, ఇక్కడ కేవలం ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురుతో ఎంతకాలం కడుపుండుతుంది? మిగిలిన వారంతా ఏమైపోయారు? చూస్తుంటే ఈ దొంగ విధవే వాళ్ళందరినీ భయపెట్టి తరిమేసినట్టుగా ఉన్నాడు. ఓ అలాగా? అయితే ముందుగా ఈ దొంగనే తినేద్దాం. భలే రుచిగా ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు మనుషుల భాషలో ఎలా మాట్లాడుతున్నారు? మేము అన్ని భాషలు మాట్లాడగల శక్తివంతమైన గబ్బిలాయలం. పదండి, ముందుగా స్నానాలు చేయండి. మేము మురికి వాళ్ళని అస్సలు తినం. అరే సారీ సారీ, తప్పైపోయింది. అరే పురిపురి నగర్ ప్రజలారా, వచ్చేయండి, తప్పైపోయింది, నన్ను కాపాడండి. ఆ పొట్టోని నవ్వుతాను, ఆ ఇద్దరు బండవాళ్ళని నేను తింటాను. అరే, ఆ పొట్టివాణ్ణి నేను చప్పరించి చప్పరించి మరీ తింటాను. వద్దు, చప్పరించి చప్పరించి తినేయద్దు. కాపాడండి,
ఎవరైనా కాపాడండి, హెల్ప్! ఓ మంచి దేవుడా, కాపాడు! పురిపురి నగర ప్రజలారా వచ్చి కాపాడండి. బాస్ ఈ సమస్య అంతా స్ప్రే వల్ల వచ్చింది. ముందు ఆ స్ప్రేని ఎక్కడైనా దూరంగా విసిరేయండి బాస్. ఈ స్ప్రే నన్ను మోసం చేసింది. ఈ స్ప్రే నన్ను గది పట్టించింది. ఇది చాలా అన్యాయం, అక్రమం. అది నా లాంటి చిన్న చిన్న పిల్లాన్ని ఇలా మోసం చేయడం చాలా చాలా దారుణం. బాయ్ బాయ్ జాన్. సింగం గారు కాపాడండి. భలే పతులు, మనం పంచర్ షాపు తెరిచేసాం. కావలసిన సామాన్లన్నీ సమకూర్చాం. ఇక ఎవరికైనా సరే ఎలాంటి పంచర్ అయినా సరే మనం వేసేయగలం. చూడు, వచ్చేసారు మనం మొదటి కస్టమర్. ఓహో, చెంగం గారు, వెల్కమ్ వెల్కమ్. మా దుకాణానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. ఏ మోటు పత్రు, అసలు విషయం ఏంటి? ఎందుకు ఈ పంచర్ షాప్ ఓపెన్ చేశారు? వెంటనే రండి, వచ్చి నా బైక్ కి గాలి కొట్టండి. అది మీ షాప్ కి ఓపెనింగ్ సెరమనీలా ఉంటుంది. మీరు మా మొదటి కస్టమర్ రండి. రండి, మీకు గాలి కొడతాం. అయ్యమ్మా మోటు, ఏమిటి నువ్వు అనేది? గాలి కొట్టమన్నది నాకు కాదు, నా బైక్ కే గాలి కొట్టమన్నాను. అరే అవునవును, అదేనండి. పతులు, త్వరగా పైపు తీసుకురా. చెంగం గారు బైక్ కి గాలి కొట్టి మన దుకాణానికి ప్రారంభోత్సవం చేసుకుందాం. అరే మోటు, త్వరగా పైపు బయటికి తీ, లేదంటే బైక్ టైర్ బ్లాస్ట్ అయిపోతుంది. తీసేద్దాం తీసేద్దాం. గట్టిగా లాగు, హైలెస్సా. జోరుగా లాగు, హైలెస్సా. అయ్యమ్మా మోటు పత్రులు, ఏం చేస్తున్నారు? నా బైక్ టైర్ ఇక పోయినట్టేనా? అయ్యమ్మా మోటు, నువ్వు నా బైక్ ని రాకెట్ చేసేసావు. నేను నిన్ను వదిలిపెట్టను. చట్టాన్ని గాల్లో ఎగరేసావు, నిన్ను వదిలిపెట్టను. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పతులు తెరిచేశారు పంచర్ వేసే దుకాణం. ఆ జోకర్లిద్దరికి ఎలా కలిగించాలి మనస్తాపం? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. అరే, కవితల్ని వదిలిపెట్టండి, వాటిని పక్కన పెట్టండి. మోటు పతులను ఎలా పంచర్ చెయ్యాలో అది ఆలోచించండి. భలే భలే, నా గుజ్జులేని బుర్రలోకి ఒక పిజ్జా లాంటి మంచి ఆలోచన వచ్చింది. పదండి, వాళ్ళకి యాక్షన్ సినిమా చూపిద్దాం. ఇది యాక్షన్ టైం. అరే పతులు, చెంగం గారి కాలు శుభప్రదం అనుకుంటాను. మొదటి రోజే దుకాణం ముందు కార్లు ఎలా క్యూ కట్టేశాయో చూడు. చెంగం గారు, మీరు ఎక్కడున్నారో గాని మీకు నా సెల్యూట్. కానీ చింగం గారు మనకి డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఓపెనింగ్ లోనే అప్పు. లగాయితో. ఓయ్ మోటు పతులు, మీరిద్దరూ పంచర్ వేసే దుకాణం తెరిచేశారా? కానీ పంచర్లు వేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఓ
మోటు పత్రులు నా సహోదరులారా, నా స్నేహితులారా, చాలా బాగుంది. మంచి శకునం. మొదటి రోజే ఎన్ని కార్లు క్యూ కట్టేసాయో చూడండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. డాక్టర్ జట్కా బిజినెస్ అయితే బాగానే వెళ్తోంది. పైగా కార్లు కూడా పెద్ద క్యూ కట్టాయి. కానీ పంచర్లు వేయడానికి, గాలి కొట్టడానికి చాలా టైం పడుతుంది. ఈ మేకు కొత్తగా ఉంది, చాలా కొత్తగా కనిపిస్తోంది. ఎవరో కావాలనే రోడ్డు మీద పడేశారు. ఇలా చూడండి, వచ్చి వీటిని చూడండి. అరే, ఈ మేకులన్నీ ఒకేలా ఉన్నాయి. వీటన్నిటినీ పడేసింది ఎవరో గాని వారు ఒక్కరే కావాలనే దారిలో పడేశారు. అందుకే కార్లకు పంచర్లు అవుతున్నాయి. పంచర్లు వేసేవాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. పంచర్లు వేసేవాళ్ళు మోటుపతులు కాబట్టి అర్థమైపోతుంది ఇదంతా వాళ్ళ సమయస్ఫూర్తి. ఎక్కడున్నారు మోటుపతులు? త్వరగా పదండి, వాళ్ళని పట్టుకోండి. ఆగండి. అక్కడున్నారు మోటుపతులు, వాళ్ళని పారిపోనివ్వకండి. వెళ్ళండి, పట్టుకోండి. బాస్ ఆ జన ప్రవాహంలో మనం కూడా కలుద్దామా? అరే, ఇంకా ఏంటి చూస్తారేంటి? మోటుపతులిద్దరూ మనకి బద్ద శత్రువులు. మనం కూడా సందట్లో సడేమియా సర్దుకుపోతూ కొడదాం రండి. ఇప్పుడు మీకు బుద్ధొచ్చిందా? అరే, నేనేం తప్పు చేశాను? నన్నెందుకు ఇలా బాధేశారు? మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఇది ఆటోమేటిక్ జాక్. పెద్ద పెద్ద కార్లు కూడా ఇది ఎంతో సునాయాసంగా లేపేస్తుంది మిత్రమా. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. ఈ డాక్టర్ జట్కా తయారు చేసిన సామాన్లలో ఏదో ఒక ప్రమాదం తప్పకుండా ఉంటుంది. మోటు, ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఇదిగో, దీని మీద ఎక్కి పంచర్ వేద్దాం. అరే, ఏంటి మీరు చేసిన పని? మీరు నా కారుని అలా పైన వేలాడదీశారేంటి? ఒకవేళ అది గనక కింద పడిందంటే నేను మీ ఇద్దరు తలలో లేపేస్తాను. అర్థమైందా? అరే పెద్దన్నయ్య, ఏదో ఒకటి చెయ్యి. మోటు, నా మిత్రమా, నువ్వేమీ టెన్షన్ పడకు. నేను ఇప్పుడే దాన్ని సరి చేస్తాను. ఈలోగా మీరు పంచర్ వేస్తూ ఉండండి. ఓయ్ మోటు, నన్నే కొట్టావా? నేను ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. అరే, స్టెప్నీని విప్పకండి, స్టెప్నీని విప్పకండి. కారు కింద పడిపోతుంది. ఒక్క నిమిషం అన్నయ్య, మీరేం టెన్షన్ పడకండి. మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి. అరే, అతను ఎవరైనా ఆపండి. ఎవరైనా అతను ఆపండి. అతన్ని పట్టుకోండి. అయ్యో, నా కారు పనికి అయిపోయినట్టే. అది కింద పడిపోతుంది. నా దుకాణాన్ని నాశనం చేశారు. నాకున్న ఒక్క ఆధారాన్ని పోగొట్టారు. నేను మిమ్మల్ని వదలను. వాళ్ళని ఎవరైనా పట్టుకోండి.
స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరు వెంట పడుతున్నారు? ఆ విషయం ముందు నాకు చెప్పండి. ఏయ్ స్టాప్! చింగన్ సార్ స్టాప్, చింగన్ సార్ స్టాప్. మిమ్మల్ని వదిలిపెట్టను. నా చేతిలో అయిపోతాను ఈరోజు. నేనేది ఆటోలో ట్యాక్సీలో కాదు. మర్యాదగా అందరూ దిగండి. దిగుతారా లేదా? మర్యాదగా దిగండి. అరే కొట్టడానికి కూడా ఇంత ఆడడం ఎందుకు? పద ముందు కిందకి వెళదాం. అరే ఇందులో ఎవరో బంగారం దాచారు. ఇంత బంగారమా? నాకేం తెలీదు. నన్ను వదిలేయండి. ఏయ్ స్టాప్! చట్టం మీద ఒట్టు. స్టాప్! చింగం గారు, మేము బంగారం స్మగ్లర్ ని పట్టుకొచ్చేసాం. భలే మోటు పత్రులు భలే. మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టి గోల్డ్ స్మగ్లర్ శాండీని పట్టుకున్నారు. నేను ప్రభుత్వంతో చెప్పి మీకు బహుమతి ఇప్పిస్తాను. అరే ఆ టైర్లు బ్లాస్ట్ అవ్వాలని మేకులు చెల్లింది నేను. అప్పుడు బహుమతి చెందాల్సింది నాకే కదా. అలాగా అంటే అన్ని కార్లకు పంచర్ చేసింది నువ్వేనన్నమాట. అవును నేనే కదా మేకులు జల్లాను. సింగం గారు నాకే బహుమతి ఇప్పించండి. మందలారా, విన్నారు కదా, బహుమతికి హక్కుదారుడు ఇతనే. ఎవరైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? ఆహా, తప్పకుండా ఇవ్వాలి. ఇంత కష్టపడినందుకు బహుమతి ఇవ్వకపోతే ఎలా? పదండి అతనికి ప్రతిఫలం ఇద్దాం. బహుమతి ఇస్తానంటారు. ఇదే బహుమతి. బంగారం బహుకరించవలసింది పోయి ఇలా రాళ్లు విసురుతున్నారేంటి? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?